హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు ఫర్ ఏ వ్లాగ్స్. నేను మీ ప్రశాంత్. అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఐపీఎల్ మ్యాచ్ మనకి రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ సేమ్ టైం ఇది కూడా పెద్ద స్టార్టింగ్ మ్యాచే. మనం ఎల్ క్లాసికో ముంబై చెన్నై అని అంటూ ఉంటాం. బట్ నాకు అసలైన ఎల్ క్లాసికో వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఎప్పటి నుంచో 18 years నుంచి దే ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ద కప్. 18 years నుంచి వాళ్ళ ఫ్యాన్స్ని వెయిట్ చేపిస్తూనే ఉన్నారు. అండ్ నాకు వాళ్ళకంటే అంటే ఆ ప్లేయర్స్ కంటే ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, ఎమోషనల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆర్సీబీకి, ఆ ఫ్యాన్ బేస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈసారి 18th అండ్ సేమ్ టు విరాట్ కోహ్లీ 18 ఫేవరెట్ నెంబర్ 18 దే ఆర్ కంబైనింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ సేయింగ్ అంటే ఈసారి కప్ కొట్టే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంది అని ఆ ఫ్యాన్స్ ఇంకొక స్ట్రాటజీతో వచ్చారు. అండ్ ఇంకొక టీం వచ్చేసి కేకేఆర్. అండ్ కేకేఆర్ మనకి ఈ సీజన్లో తెలుస్తుంది గంభీర్ లేని లోటేందో. బికాజ్ ఇప్పుడు దాకా డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ 3 times కప్ గెలిచింది. ఆ 3 times కూడా గంభీర్ ప్రెజెన్సీ ఖచ్చితంగా టీంలో ఉండే. 2 times గంభీర్ కెప్టెన్ ఉన్నప్పుడు, 3rd time గంభీర్ మన మెంటర్ ఉన్నప్పుడు. చలో ఈ కంప్లీట్లో వీడియోలో ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా డే టు డే వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ డే టు డే వీడియోస్లో మేము కంప్లీట్గా టీమ్ ప్రిడిక్షన్స్ అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. సెకండ్ టైం టీమ్ అనలైసిస్ చేస్తాం. అండ్ సేమ్ టైం ఏ ప్లేయర్స్ ఆడబోతారు ఆ మ్యాచ్లో, అండ్ కీ ప్లేయర్స్ ఎవరు, కీ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు, అండ్ సేమ్ టైం ఎవరికి ఎడ్జ్ ఛాన్సెస్ ఉంటాయి విన్ అయ్యేది, ఇవన్నీ కూడా మనం డిస్క్రైబ్ చేస్తాం. అండ్ వీడియోకి వెళ్ళక ముందు ప్లీజ్ నేను ముందే చెప్పేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు దట్. అండ్ ఇప్పటి నుంచి 240 వీడియోస్ మీకు లైన్గా రావాలంటే మాకు ఆ ఎంగేజ్మెంట్ ఉంటే మేము ఇంకా పుష్ చేసుకోగలుగుతాము. అండ్ కమింగ్ టు ద మ్యాచ్ గైస్, మనకు తెలుసు ఈ మ్యాచ్ అనేది మన ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. కలకత్తా వాళ్ళకి హోమ్ గ్రౌండ్. అండ్ పిచ్ చూసుకుంటే 2018 దాకా ఆ పిచ్ అనేది మనకి స్పిన్ వాళ్ళకే బాగా స్పిన్ అండ్ సేమ్ టైం పేసర్స్కి చాలా అందుబాటులో ఉన్న పిచ్. బట్ ఆఫ్టర్ వెన్ 2020 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏంటంటే చాలా వరకు పిచ్చెస్ బ్యాటింగ్ పిచ్చెస్ అయినాయి ఇండియాలో, ఎక్సెప్ట్ చెప్పక్ కొన్ని స్టేడియంస్ తప్ప. బట్ ఈడెన్ గార్డెన్స్ కూడా దానిలో ఆ బ్యాటింగ్ పిచ్లో కలిసిపోయింది. నా దృష్టిలో ఏంటంటే ఈడెన్ గార్డెన్స్లో మినిమం స్కోర్ 170 to 180 ఈజీగా. ఇప్పుడున్న హిట్టర్స్ ప్రతి టీంలో చూసుకుంటే 220 ఈజీ పార్క్ చేయవచ్చు. బట్ విన్ అవ్వాలంటే 170 to 180 యావరేజ్ స్కోర్ 170 ఉండాలి. అండ్ సేమ్ టైం అది వచ్చేసి ఫస్ట్ 4 hours అండ్ ఇనిషియల్లో 4 hours ఏదైతే ఫస్ట్ బౌలింగ్ టీం ఉంటుందో ఫస్ట్ 4 to 5 hours మాత్రమే పేసర్స్కి కొంచెము గ్రిప్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత మనకి పిచ్లో కొద్ది ఈజీగా బ్యాట్స్మెన్స్ ఈజీ కెన్ ఫ్లో అంటే మిడిల్ అవుతూ ఉంటాయి బ్యాటింగ్కి. అండ్ కమింగ్ టు హెడ్ మనకు తెలుసు కేకేఆర్ నన్ను ఆర్సీబీ వచ్చిన ప్రతిసారి లాస్ట్ సీజన్ మీకు గుర్తుంటే ఉంటుందో, లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆర్సీబీ కేకేఆర్తో ఆడిందో 1 runతో ఆర్సీబీ ఓడిపోయింది. అది కూడా బిగ్ మ్యాచ్. 221 వాళ్ళు కొడితే ఆర్సీబీ 222 ఇదే చేంజ్ చేసేసారు కేకేఆర్. అట్ ద సేమ్ టైం అలాంటి బిగ్ మ్యాచెస్ చాలా జరిగాయి కేకేఆర్ మీద ఇంకా ఆర్సీబీ మధ్యలో. 44కి 50కి ఆల్అవుట్ అయిపోయడం, ఇట్లాంటి చాలా సీజన్స్ చూసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి 34 matchesలో ఇప్పటిదాకా కేకేఆర్ వచ్చేసి 20 matches గెలిచింది, 14 matches మన ఆర్సీబీ గెలిచింది. అండ్ కమింగ్ టు ది ఈడెన్ గార్డెన్స్లో మనం చూసుకుంటే 12 matchesలో కేకేఆర్ వచ్చేసి 8 matches గెలిచింది. అండ్ సేమ్ టైం 4 matches మాత్రమే ఆర్సీబీ గెలవడం జరిగింది. అంటే ఈడెన్ గార్డెన్ తన హోమ్ గ్రౌండ్ కేకేఆర్లో డామినేట్ పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం. దీనికి ఈ రిపోర్ట్లో మనకి తెలిసిపోతుంది. అండ్ అందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ మ్యాచ్ అనేది ఎట్లా అంటే కేకేఆర్కి ఆల్రెడీ హోమ్ గ్రౌండ్, కేకేఆర్ చాలా ఎడ్జ్ ఉంటుంది, కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ చాలా ఉంటాయి, 60% ఉంటుంది అనుకుంటారు. బట్ ఫస్ట్ మ్యాచ్ నేను లాస్ట్లో చెప్తే ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. ఈ 8 season నుంచి అదే ఫాలో అవుతుంది. ఈ లాస్ట్లో కూడా చెప్తాను, ఎడ్జ్ ఉంటుంది, గెలుస్తారని చెప్పాలని విచ్ టీమ్ హ్యావ్ ద మోర్ ఎడ్జ్ నేను లాస్ట్లో చెప్తాను మీకు. అండ్ కమింగ్ టు ద ప్లేయింగ్ 11 నేను సైడ్లో వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆప్షన్ గురించి మనం ఆల్రెడీ మేము వీడియోస్ పెట్టినాము. ఉంటే ప్లేయింగ్ లెవెల్ డైరెక్ట్ వెళ్తాం. అసలు ఏ ప్లేయింగ్ లెవెల్ ఉంటుంది కేకేఆర్లో అండ్ ఆర్సీబీలో. ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్ నేను అనుకున్న ప్రకారం అయితే, బికాస్ లాస్ట్లో ఎవరిని వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు పికప్, బట్ మ్యాక్సిమం ఈ ప్లేయర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనకి విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ ఇద్దరు ఓపెనర్స్ ఉంటారు. అండ్ ఫస్ట్ డౌన్ వచ్చే ఛాన్సెస్ దేవదత్ పడిక్కల్కి ఉంటుంది. మీరు అనుకోవచ్చు పడిక్కల్ స్లో రన్ రేట్ ఉంటుంది ఎందుకు తీసుకుంటారు అని. బట్
పడకల్ విల్ బి దేర్ ఇన్ ద టీమ్ మ్యాక్సిమం మెయిన్ థింగ్ చేసేది. బికాస్ లాస్ట్ 1 year తన పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా ప్రీవియస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అందుకే ఆర్సీబీ మళ్ళీ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా మళ్ళీ పిక్ చేసుకుంది పడకల్ని. ఖచ్చితంగా పడకల్ ఐ థింక్ సో ఇట్ విల్ బి 1 down ప్లేయర్ అనుకుంటున్నా. బికాస్ ఫిల్ సాల్ట్ ఇట్ విల్ బి రఫ్ అండ్ టఫ్ ఆడే ప్లేయరే. దాని తర్వాత ఒకళ్ళు 1 అవుట్ అయితే ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి పడకలు ఉంటారు. అండ్ రజిత్ పడితర్, బికాస్ పడితర్ క్యాప్టెన్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరికి తెలిసి పడితర్ మన మిడిల్ ఓవర్లో ఎవరైతే స్పిన్ డిపార్ట్మెంట్ ఉందో, ఎవరైతే వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణని అడ్డుకోవాలంటే పడితరే. మనం చూస్తాం పడితర్ విల్ బి ఆ సెకండ్ డౌన్, రజిత్ పడితర్ వచ్చి సెకండ్ డౌన్ ఉంటుంది. అండ్ సేమ్ టైం 5th ప్లేయర్ వచ్చేసి లివింగ్ స్టోన్ అండ్ 6th కునాల్ పాండ్యా, 7th జితేష్ శర్మ, 8th టిమ్ డేవిడ్. అంటే అంటిల్ 8 down దాకా దే హ్యాడ్ అన్ 8 players దాకా వాళ్ళకి ఫుల్ ఎంగేజింగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ప్రతిసారి మనం ఆర్సీబీలో మనం చూసేది ఏంటంటే బిగ్ ప్లేయర్స్ వినపడుతూ ఉంటుంది. ఈసారి కూడా వినపడుతున్నాయి బిగ్ ప్లేయర్సే. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అంటిల్ 4th down తర్వాత ఇంకా మెల్లగా డిఫెండ్ చేసే మోడ్లో ఉన్న ప్లేయర్స్ కాదు ఈసారి, బిగ్ హిట్టర్స్. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ చిన్నస్వామి స్టేడియం, వాళ్ళ హోమ్ గ్రౌండ్. మ్యాక్సిమం ఆర్సీబీ ప్లేయర్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనుకుంటారు, బట్ మ్యాక్సిమం అది అందరు హోమ్ గ్రౌండ్ అవుతుంది. ఎందుకంటే చిన్న పిచ్చెస్ ఉంటాయి, దానిలో బిగ్ హిట్టర్స్ కావాలనే మ్యాక్సిమం ఈ లైనప్ని వాళ్ళు పిచ్ చేస్తారు. చూసుకుంటే చూడండి మనకి 4th down నుంచి అంటే సెకండ్ డౌన్ నుంచే బిగ్ హిట్టర్ పడితర్. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ ఎంతవరకు బౌలర్ స్పిన్ డిపార్ట్మెంట్ని గడగడాలు ఆడిచ్చేశాడు. దాని తర్వాత లివింగ్ స్టోన్. బట్ ఇప్పుడు జనరల్గా లివింగ్ స్టోన్ ఫామ్లో లేడు, అంటే వేరే లీగ్స్లో ఆడతాడు, బట్ ఐపీఎల్ వచ్చేసరికి అంత ఫామ్లో లేడు చూడాలి. బట్ ఇదని హిట్టర్ అంటే డిఫెండ్ మోడ్, స్ట్రైక్ రేట్ చాలా 170, 180 మెయింటైన్ చేసే హిట్టర్. అండ్ కమింగ్ టు కునాల్ పాండ్యా కూడా హిట్టరే. అండ్ సేమ్ టైమ్ జితేష్ శర్మని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే దినేష్ కార్తిక్ని వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పేస్ని ఆక్యుపై చేయాలంటే జితేష్ శర్మ. అండ్ ఏదైనా రీసెంట్లో మనం చూసుకుంటే తన ఫామ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఆల్సో హిట్టర్. ఇక్కడ లాస్ట్లో 4 నుంచి లాస్ట్ దాకా చూసుకుంటే 180 స్ట్రైక్ రేట్తో 8 దాకా. దాని తర్వాత టిమ్ డేవిడ్ లాంటి 8th ప్లేయర్ అవుతుంది. చూసుకోండి ఇంకెంత బ్యాటింగ్ లైనప్ ఉందో. ఆర్సీబీ హ్యావ్ హిట్టర్స్. అంటే ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది, నెగిటివ్ ఉంది. ఒకటైతే ఇమీడియట్గా వికెట్స్ పడితే, లేకపోతే ఇమీడియట్ ఫటాఫట్ రన్స్ అనేవి 300 ఏదైతే ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ వెళ్తుందో సేమ్ ఆర్సీబీ కూడా అదే స్ట్రాటజీ వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్, మనకు తెలుసు మన హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది భువనేష్ కుమార్ ఆర్సీబీకి. అండ్ అట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ టు ఆర్సీబీ రైట్ నో. ఏదంటే భువనేశ్వర్ కుమార్ వాళ్ళ టీంలో ఉండడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ఆర్సీబీ. సెకండ్ వచ్చేసి హేజల్వుడ్ మ్యాక్సిమం ఆడుతాడు అనుకో. అండ్ లాస్ట్ వచ్చేసి రిటైన్ చేసుకున్న ఎస్ దయాల్ మనం అనుకోవచ్చు ఎందుకు రిటైన్ చేసుకున్నారు అసలు. లాస్ట్ టైం రింకు సింగ్ 5 sixes కొట్టాడు, ఎందుకు రిటైన్ చేసుకున్నాడు 2 years తర్వాత అది. బట్ లాస్ట్ టైం మనం చూసాం ఎస్ దయాల్ పర్ఫార్మెన్స్ ఆర్సీబీలో. లాస్ట్లో ధోని వికెట్ తీసింది అది కాదు, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ దానిలో బౌలింగ్ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం బాగుంది అంటే ఎస్ దయాల్ ఒకటి మాత్రమే. ఈసారి కూడా ఎస్ దయాల్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ ప్యాక్లో తను 80% టీంలో అయితే ఉంటాడు, టీమ్ 11లో. అండ్ ఒకవేళ ఫస్ట్ నేను బ్యాటింగ్ ఏదైతే టీమ్ లెవెల్ చెప్పానో అది ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు తెలుసు మనకి ఆర్సీబీలో మనము ఆప్షన్లో కూడా మాట్లాడుకుంది ఏంటంటే వీ హ్యావ్ అన్ లెస్ బౌలింగ్ లైనప్. అంటే స్పిన్నర్స్ లేరు. కునాల్ పాండ్యా అండ్ లివింగ్ స్టోన్ వేస్తారు, బట్ దే ఆర్ నాట్ దట్ మచ్ స్పిన్నర్. మనం కునాల్ పాండ్యాని బౌలింగ్లో మన లాంగ్వేజ్లో చెప్పడం అంటే ఇసురడం అంటారు కదా, ఇతను లెఫ్ట్ హ్యాండ్లో ఇసురుతూ ఉంటాడు. లివింగ్ స్టోన్ తెలుసు ఏదైనా పార్ట్ టైం బౌలర్, బట్ ప్రాపర్ బౌలర్ స్పిన్నర్ ఎవరు లేరు. నాకు తెలిసి మ్యాక్సిమమ్ వాళ్ళు ఒకళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ దగ్గర వెళ్తే స్వప్నల్ సింగ్ని తీసుకుంటారు. బికాజ్ లాస్ట్ టైం ఈ ఆల్సో డన్ రీసెంట్ జాబ్. రన్లోకి వెళ్తాడు, బట్ ఇది ఆల్సో వికెట్ టేకర్. అండ్ నాకైతే స్వప్నల్ సింగ్ వెళ్తారు అనుకుంటున్నా. రిమైనింగ్ ప్లేయర్స్ ఉన్నా కూడా దే విల్ నాట్ గో. ఇంపాక్ట్ ప్లేయర్ విల్ బి స్వప్నల్ సింగ్ ఇఫ్ దే ఆర్ బ్యాట్ ఫస్ట్. అండ్ కమింగ్ టు ద కేకేఆర్ లైనప్కి ఆర్సీబీ లైనప్కి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. దే ఆల్సో హ్యావింగ్ అ ఇన్ డెప్త్ బ్యాటింగ్ విత్ అన్ ఫినిషర్స్. చూసుకుంటాం కేకేఆర్ లైనప్ వచ్చేసి మనకి సునీల్ నారాయణ్ డికాక్ ఇద్దరు ఓపెనర్స్ ఉంటారు. అండ్ ఫస్ట్ డౌన్ వచ్చి వెంకటేష్ అయ్యర్ వస్తాడు. బికాస్ వెంకటేష్ అయ్యర్ అయితే నువ్వు కరెక్ట్ ఓపెనర్, బట్ బికాస్ ఆఫ్ సునీల్ నారాయణ్ లాస్ట్ సీజన్ మంచిగా ఆడాడు కాబట్టి
ఈసారి కూడా వాళ్ళు తననే ప్రమోట్ చేస్తారు. వెంకటేశ్వర్ విల్ బి ఫస్ట్ డౌన్. సెకండ్ డౌన్ మ్యాక్సిమం వెళ్తా జింకర్ అయినానే ఉంటాడు. అయినా తర్వాత మనకి థర్డ్ డౌన్ వచ్చేది రింకు సింగ్, దాని తర్వాత ఆండ్రూ రసెల్, దాని తర్వాత రమన్దీప్ సింగ్, దాని తర్వాత వరుణ్ చక్రవర్తి, దాని తర్వాత హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ మనకి పేసర్ ఆండ్రే జనోట్రేజ్ ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో కూడా బ్యాట్స్మెన్ దాకా వాళ్ళ దగ్గర కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే కేకేఆర్లో ఆర్సీబీ కంటే బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. అది కూడా మిస్టరీ స్పిన్నర్. మనకు తెలుసు వరుణ్ చక్రవర్తి ఎట్లాంటి ఫామ్లో ఉన్నారు. ఒంటి చేత్తో మన ఛాంపియన్ ట్రోఫీని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అట్లాంటి ప్లేయర్ని ఎదుర్కోవడం అంటే ఆర్సీబీకి ఇట్స్ టఫెస్ట్. బట్ వాళ్ళ దానిలో స్పిన్నర్ అటాక్ ఆడేటోళ్ళు కూడా ఉన్నారు ఆర్సీబీలో. బట్ నాకు తెలిసి ఫేస్ ఆఫ్ ఎవరెవరికి ఉంటుంది అంటే మ్యాక్సిమం వరుణ్ చక్రవర్తి వర్సెస్ ఎవరైతే లేటర్ డౌన్ వస్తున్నారో లివింగ్ స్టోన్కైనా లేకుంటే టిమ్ డేవిడ్కైనా లేకుంటే పడేదర్కైనా వాళ్ళకి వరుణ్ చక్రవర్తి విల్ బి ఆ పేస్ ఆఫ్. విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణాకి సీన్ లేదనుకుంటాం, బట్ ఈజ్ అన్ అ గుడ్ బౌలర్. విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షిత్ రాణా పేస్ ఆఫ్ చూడవచ్చు మనము. కీ ఫ్యాక్టర్, కీ ప్లేయర్స్ ఎవరు వీళ్ళ టీమ్స్లో? మ్యాక్సిమం మనకు తెలుసు ఆర్సీబీ కీ ప్లేయర్ ఎవరు, విరాట్ కోహ్లీ. ఇక్కడ విరాట్ కోహ్లీ చేసే సేమ్ థింగ్ వాట్ ఈ డన్ ఇన్ ద ఛాంపియన్ ట్రోఫీ, యాంకరింగ్ రోల్ ఆడటం. బికాస్ తన వెనకాల ఉన్న వాళ్ళందరూ హిట్టర్సే. తను లాస్ట్ దాకా ఉంటే ఆ ప్లేయర్స్కి కాన్ఫిడెంట్ రావడం జరుగుతుంది. టిమ్ డేవిడ్ అంటే 8th ప్లేయర్ దాకా, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్, పడికర్ అండ్ పడికల్ అండ్ సేమ్ టైమ్ ఫిలిప్ సాల్ట్, ఇంతవరకు బిగ్ హిట్టర్స్ ఉన్నారంటే విరాట్ కోహ్లీ జస్ట్ ఓపెనింగ్లో వచ్చినప్పటి నుంచి ఉట్టి స్ట్రైక్ రొటేట్ చేసుకుంటా తన యాంకరింగ్ రోల్ చేసుకుంటే లాస్ట్లో కొట్టుకోవడం. ఇదైనా మెయిన్ రోల్ ఆఫ్ హిమ్. అండ్ సెకండ్ కీ ప్లేయర్ ఏంటంటే రజిత్ పడికర్. ఏదైనా క్యాప్టెన్ ఇప్పుడు తను. అండ్ లాస్ట్ సీజన్ ఎవరు ఆడకపోయినా ఆడిన ఆర్సీబీకి తను చాలా బాగా కాంట్రిబ్యూషన్ చేశాడు. అండ్ ఈ ఇయర్ తను మ్యాక్సిమం ఈ విల్ బి అ కీ ప్లేయర్ టు ఆర్సీబీ. ఇద్దరు కాకుండా మేజర్ కీ ప్లేయర్ ఏంటంటే భువనేశ్వర్ కుమార్. ఒక్కవేళ భువనేశ్వర్ కుమార్ కనుక ఈసారి కొలాప్స్ అయితే మాత్రం ఆర్సీబీకి అసలు వేరే ఛాన్సెస్ లేదు. బికాస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆశలన్నీ భువనేశ్వర్ కుమార్కి పెట్టుకున్నది. భువనేశ్వర్ కుమార్ మస్ట్ బీకమ్ హెడర్. తన పర్ఫార్మెన్స్ అనేది ఇమీడియట్గా తను చూపెట్టాలి. తను చూపెడితేనే నెక్స్ట్ మ్యాచెస్కి, అంటే ఫస్ట్ మ్యాచ్లో డౌన్ అయితే మళ్ళీ అంటే ఆ మూమెంట్ అనేది నెక్స్ట్ మ్యాచ్లో ఉండదు. నాకు తెలిసి భువనేశ్వర్ కుమార్ విల్ బి ఎ మోర్ కీ ప్లేయర్ టు ఆర్సీబీ. అండ్ కమింగ్ టు కేకేఆర్, మనకు తెలుసు కేకేఆర్లో ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ సునీల్ నారాయణ్. సునీల్ నారాయణ్ ఎకనామిక్ మనం చూసుకుంటే అదన 6.70 ఎకనామీ ఇన్ ఈడెన్ గార్డెన్స్. అట్ ద సేమ్ టైం తను బ్యాటింగ్ నేను అంటలే, బ్యాటింగ్ ఒక సీజన్ ఆడతారు. ఈ లాస్ట్ సీజన్ తర్వాత ఇంతవరకు మళ్ళీ చాలా లీగ్స్ ఆడారు, చాలాసార్లు ఓపెనింగ్గా లీగ్ మ్యాచెస్ ఆడాడు. దేనిలో కూడా పర్ఫార్మెన్స్ అంత లేదు. తనకేందో నాకు తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం గంభీర్ ఉన్నప్పుడు ఓపెనింగ్ బ్యాటింగ్ తను ఒక బూస్ట్ అనేది ఉంటుంది. బట్ గంభీర్ ప్రెజెన్స్ చాలా వరకు కేకేఆర్ లూజ్ అవుతారు. బట్ బౌలింగ్స్లో చూసుకుంటే సునీల్ నారాయణ్ విల్ బి అ మోర్ కీ ప్లేయర్ టు ఆ కేకేఆర్. ఎందుకంటే తన యావరేజ్ అయినా, తన వికెట్ టేకింగ్ అయినా, తను వచ్చే బౌలింగ్ టైంలో అయినా ఇదైనా బెస్ట్ బౌలర్. సెకండ్ కీ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి మనకు తెలిసి ఇప్పుడున్న హాట్ కేక్ ఫామ్ అయింది. తను చాలా చాలా గుడ్ ఫామ్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి విల్ బి అ కీ ప్లేయర్ టు కేకేఆర్. థర్డ్ రసూల్ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రసూల్ కూడా నేను బ్యాటింగ్ అనట్లేదు. లాస్ట్ టైం మనకు తెలుసు రసూల్ బ్యాటింగ్లో అంత కాంట్రిబ్యూట్ చేయకపోయినా బౌలింగ్లో ఈ గివెన్ 100%. అట్ ద సేమ్ టైం ఈడ కూడా తను బ్యాటింగ్లో బౌలింగ్లో కాంట్రిబ్యూట్ చేస్తే కేకేఆర్ డెఫినెట్లీ విల్ బీ ఇన్ నియర్ టు ప్లే ఆఫ్. ఫస్ట్లోనే ఎందుకు చెప్తున్నా అంటే హ్యావ్ ఎన్ స్ట్రాంగెస్ట్ అంటే మనకి పేపర్ అంటే ఇప్పుడు కనపడుతుంది తక్కువ ప్లేయర్స్ ఏమో, కానీ దే హ్యావ్ ఎన్ న్యూలీ టాలెంటెడ్ ప్లేయర్స్ అండ్ మిక్స్డ్ ఆఫ్ స్పిన్ని నమ్ముకొని వాళ్ళు బరిలో దిగుతున్నారు. అండ్ లాస్ట్ వాళ్ళ కెప్టెన్ రహానే. మనం రహానేని తక్కువ అంచనా వేసుకుంటాం. రహానే ఏదైనా గుడ్ కెప్టెన్. మనము బీజీటీ ట్రోఫీలో చూసాము. అంటే సేమ్ టైం తను లాస్ట్ ముంబై కూడా మన రంజీ ట్రోఫీ గెలిపించి ఇచ్చాడు. తనలో క్యాప్టెన్ స్కిల్స్ చాలా 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 బాగుంటాయి. మనం ఇప్పుడు ఈ సీజన్లో మనం ఖచ్చితంగా క్యాప్టెన్ స్కిల్స్ చూస్తాము. ఎంత కంపోజ్గా తను క్యాప్టెన్ చేస్తాడో కేకేఆర్ అంతే ఈజీగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఐఎమ్ కమింగ్ టు ప్రెడిక్ట్ అంటే ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది.
అందరూ ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ కాకముందు కేకేఆర్ అంటారు, బికాస్ హోమ్ గ్రౌండ్ అండ్ సేమ్ టైం స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా వాళ్ళకే ప్లస్ ఉంది. అండ్ బ్యాటింగ్ కొంచెం డౌన్ ఉన్నా కూడా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా కేకేఆర్ ఇది సమ్వాట్ కొంచెం ఎడ్జ్ ఉంది అండ్ గెలిచే ఛాన్సెస్ ఉంది కేకేఆర్. బట్ నా అనేది ఏంటంటే ఆర్సీబీ గెలుస్తుందని కూడా చెప్పట్లేదు. ఫ్రమ్ 8 seasons, ఫ్రమ్ లాస్ట్ 8 to 9 seasons మీరు వెళ్ళి చూసుకోండి, గూగుల్లో ఏడైనా చూసుకోండి. 8 to 9 seasonsలో ఎవరైతే చేజింగ్ చేస్తారో అది ఆర్సీబీ అయినా కేకేఆర్ అయినా, ఫస్ట్ చేజింగ్ టీమ్ ఈజ్ గోయింగ్ టు విల్. 8 seasons రిపోర్ట్ చూసుకుంటే మనం చేజింగ్ ఎవరు చేసినా దే హ్యావ్ ఎన్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు విన్. మా ప్రిడిక్షన్ వచ్చేసి అంటే మా అనలైసిస్ వచ్చేసి who is going to chase, they will have a somewhat edge to win the match. At the same time మేము లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కామెంట్ బిలో చేయండి, ఎవరైతే ఈ మ్యాచ్ గెలుస్తారని కేకేఆర్ గెలిస్తే ఆర్సీబీ గెలుస్తారో మీరు మీ కామెంట్లో ఒక బెస్ట్ కామెంట్ని తీసుకొని మేము ప్రామిస్ చేస్తాం, వాళ్ళ డిన్నర్కి మేము స్పాన్సర్ చేస్తాం. దెన్ గైస్ మళ్ళీ మనం ప్రివ్యూలో కలుస్తాము. ప్రివ్యూలో కంప్లీట్గా డీటెయిల్గా మనం మాట్లాడడం ఏమైనా జరగలేదో అనలైజ్ చేస్తాము. అండ్ అగైన్ లాస్ట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ద సేమ్ టైం ఇలాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.